ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఆగస్టు 13వ తేదీ గురువారం రోజున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తారు. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది. మనకున్న అన్ని మాసాల్లో శ్రావణ మాసం చాలా పవిత్రమైనది. శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం అంటే మహాప్రీతికరం. ఈ శ్రావణ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. ఈ మాసంలో ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే మంచి పనులన్నీ కూడా ఈ నెలలో చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఈ 6 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెడితే మీ ఇంటికి 7 తరాలకు తరగని ఐశ్వర్యం చేకూరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ దైవ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుని పూజ చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ కష్టాలన్నీ క్షణాల్లో తీరిపోతాయి. వద్దన్న ధనం మీ ఇంటికి వచ్చి చేరుతుంది. కాబట్టి శ్రావణ మాసం మొదలయ్యే లోపు అంటే ఆగస్టు 13వ తేదీ లోపు మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ శ్రావణ మాసంలో తులసి చెట్టుకు ఖచ్చితంగా పూజలు చేయాలి. తులసి చెట్టుకు చేసే పూజల వల్ల అఖండ రాజయోగం వరిస్తుంది. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలకు పూజ చేసినట్లే అని పండితులు అంటున్నారు. కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున తులసిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి కోట చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటంటే నలుగు సామాను. నలుగు సామాను అంటే పసుపు కుంకుమ గాజులు కాటుక చిన్న అద్దం దువ్వెన ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి పూజ షాప్ లో అమ్ముతారు. ఈ వస్తువులన్నీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు ఈ నలుగు సామాను ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు రాత్రిపూట అమ్మవారు మీ ఇంటికి వస్తుంది. మీ పూజ గదిలో ఉన్న నలుగు సామాను చూసి అమ్మవారు మీ భక్తికి పొంగిపోయి ఈ నలుగు సామాన్లను ధరిస్తుంది. దీనివల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇక ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం. గోమాత విగ్రహం కానీ పటం కానీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. శ్రావణ మాసంలో చేసే పూజలకు అంతులేని పుణ్య ఫలితం ఉంటుంది. గోమాతలో 3 దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహం ఉండాలి. మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది. ముఖ్యంగా డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ శ్రావణ మాసంలో నానబెట్టిన కందిపప్పును గోమాతకు తినిపిస్తే మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే డబ్బు బాగా సంపాదించాలి అనుకునేవారు ఈ శ్రావణ మాసంలో గోమాతకు బెల్లం తినిపించండి. ఇలా చేస్తే మీ ఇంట్లో విపరీతంగా ధన ప్రవాహం పెరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి తెచ్చుకోవలసిన 4వ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువుల్లో శంఖం ఒకటి. శంఖాలంటే లక్ష్మీదేవికి సోదరులు. శంఖాలు సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు, శ్రీ మహావిష్ణువుకి అత్తగారిల్లు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ పూజ గదిలో శంఖాన్ని పెట్టి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఒక శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో దక్షిణ దిశలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. శంఖం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి నిదర్శనం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో నిత్యం శంఖానికి పూజలు చేస్తే మీ ఇంటికి ధనయోగం లభిస్తుంది.
ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు శంఖాన్ని తులసి దళాలతో పూజిస్తే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే శంఖానికి పాలాభిషేకం చేసి పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి తెచ్చుకోవలసిన 5వ వస్తువు ఏమిటంటే సముద్రపు గవలు. లక్ష్మీదేవి సముద్రుడి కూతురు, అందువల్లనే సముద్రంలో లభించే గవ్వలు లక్ష్మీదేవి చెల్లెళ్ళు అని, శంఖాలు ఏమో సోదరులు అని అంటూ ఉంటారు. కాబట్టి గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి 5 గవ్వలను తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి. ఈ శ్రావణ మాసం పూర్తయిన తరువాత పూజ గదిలో ఉన్న గవ్వలను తీసి మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టండి. డబ్బులకు ఈ గవ్వలు తాకేలా ఉంచితే రోజు రోజుకి ధనాభివృద్ధి ఉంటుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన 6వ వస్తువు ఏమిటంటే నెమలి ఈక. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక నెమలి ఈకను ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్న నరఘోష తొలగిపోతుంది. ఈ శ్రావణ మాసంలో మీ పూజ గదిలో నెమలి ఈకలను ఉంచడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. అలాగే మీ ఇంట్లో ఆనందం, అష్టైశ్వర్యాలు, ప్రశాంతత లభిస్తాయి. ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో పూజ చేసుకున్న తరువాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసరండి. దేవుడికి ఈ సేవ చేయడం వల్ల ఆ భగవంతుడు మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే మీ వైవాహిక జీవితంలో గొడవలు ఉంటే మీ పడక గదిలో నెమలి ఈకను పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ 6 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.